హలో ఎవ్రీవన్, ఇక్కడైతే నేను అవిసె గింజల పొడి చేస్తున్నాను. దీనికైతే మనం కడాయిలో 1 కప్పు క్వాంటిటీ అంతా అవిసె గింజల్ని తీసుకొని మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిలను కూడా మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ క్వాంటిటీ అంతా ఉద్దిపప్పు కూడా మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ క్వాంటిటీ అంతా శనగపప్పు కూడా మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ క్వాంటిటీ అంతా జీలకర్రని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకొని ఇలా మనం ఒక ప్లేట్లో అన్నీ తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఫుల్ వెల్లుల్లి కూడా మనం వలిచి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోకూడదు, వెల్లుల్లి దంచుకొని ఈ పొడి వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవటం కంటే దంచి చేసుకోవటానికి ప్రిఫర్ చేయండి. వేడి వేడి అన్నంలో ఇలా అవిసె గింజల పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా హెల్తీ రెసిపీ ఇదైతే.